యేసు క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం యేసుక్రీస్తుని దివ్య శరీర రక్తమును కూర్చి కొనియాడుతూ లోతైన సత్యాలను బైబిల్ నుండి ధ్యానిస్తూ ఉన్నాం. ఉదయము మనం ధ్యానించాము యోహాను సువిశేషం 6వ అధ్యాయము. ఎలా యేసుక్రీస్తు మొదటిగా వాక్యం బోధించుటకు వచ్చినప్పుడు ప్రజలు ఎక్కడెక్కడో నుండి వచ్చారు. అప్పుడు వారి అవసరాలను వారు అడుగుటకు మునిపే యేసు తెలుసుకున్నారు. రెండవది మనం ధ్యానించాము, యేసు వారి అవసరాలను తీర్చుకున్నది మాత్రం సరిపోదని యేసే ముందుకు వచ్చి వారి అవసరాలను ఎలా తీర్చాలని వారికి మార్గమును కూడా చూపించారు. 5 రొట్టెలను 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టారు. మూడవది, దానితో ఆగిపోకుండా ఈ ఆహారమే మీరు భుజించారు, ఇది శరీరానికి సరిపోతుంది, కానీ నీతో ఎల్లప్పుడూ ఉండటకు ఇదిగో నా శరీరమును నా రక్తమును వసకపోతున్నాను. నా శరీరమును నువ్వు భుజించినా నా రక్తమును నీవు త్రాగినా నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తావు అని లోతైన సత్యములను వారికి నేర్పించారు. నీ జీవితం నశించిపోతున్న ఈ లోకంతోనే, మనం తింటున్న ఆహారముతోనే ఆగిపోకూడదు. మన ఆకలిని తీర్చే నిత్య ఆహారముగా యేసు ఉన్నారు. ఆయన చెందకు రండి, జీవమును పొందుకోండి అని సత్యాలను ఉదయం ధ్యానించాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆ 6వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకుంటున్న సత్యం ఏమనగా, ఎప్పుడు యేసు వారిని ఆకలిని తీర్చారో వెంటనే ప్రజలు ఆ యేసుని పట్టుకొని, ఓ ఈయనే మనం ఎదురు చూస్తున్న ప్రవక్త, ఈయనే ఒక ప్రవక్త అని అందరూ కలిసి ఈయన్ని రాజుగా చేస్తాం, ఇంకా మనం పనిచే అవసరం లేదు, ప్రతిరోజు రొట్టెలు దొరుకుతాయి ఉదయం మధ్యాహ్నం రాత్రికి అని యేసుని పట్టుకుంటాము, ఆయన రాజుగా చేస్తాము అని ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడల్లా మనము దేవుని చిత్తం నెరవేర్చుటకు ప్రయత్నిస్తున్నామో దుష్టుడు మనల్ని వేరు విధాలుగా నడిపించుటకు ప్రయత్నిస్తాడు. మనం మెలకువతో ఉండి ప్రభు మనకు చూపించే మార్గంలో నడవాలి. యేసు వెంటనే అక్కడ నుండి దూరమై పర్వతంపై ఎక్కి తండ్రితో తన పోరాటమును తెలియచేస్తున్నారు. ఈ ప్రజలందరూ నన్ను పొగడుతున్నారు, రాజుగా మార్చుటకు ప్రయత్నిస్తున్నారు, నన్ను ప్రవక్త అని పలుకుతున్నారు, కానీ నేను సిలువలో రక్తం చెంది ఈ లోకాన్ని రక్షించాలని ఉన్నతమైన దర్శనమును ప్రణాళిక నాకు ఇచ్చినావు. ఈ ప్రజలు పొగడులో, ఈ ప్రజలని తలంపులలో నేను మునిగిపోయి నీ ప్రణాళికను నేను కోల్పోకూడదు నానా అని ప్రార్థన ద్వారా మరొక్కసారి తన పిలుపులో ఆయన నిలబడుతున్నాడు. తండ్రిని సంకల్పము నెరవేర్చుటకు తన్ను తాను తయారు చేస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు నేర్పించేది కూడా అదే. మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు లోకము మనల్ని లోకపు మనిషిగా మార్చుటకు, లోకపు స్నేహంలో కట్టివేయుటకు, లోకపు పాపములో మునిగిపోవుటకు, స్నేహం సంతోషము అని పేరిట మాంసముతో కట్టివేయుటకు ప్రయత్నిస్తుంది. కానీ మనము జాగరూకులై ఉండి ప్రభు క్రీస్తులాగా ప్రార్థన జీవితం ద్వారా మనం ఎవరము, మనకి ఏం జరుగుతుందని గుర్తించుకొని దేనికోసం దేవుడు నన్ను పిలిచాడు అని దేవుని సంకల్పమును మనస్సులో నిలుపుకొని మనం ఈ శోధనను దాటి వెళ్ళాలని ఈ యోహాను 6వ అధ్యాయం ద్వారా మనకు తెలియచేస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెంటనే మనం ఈ 6వ అధ్యాయంలో చూసేది ఏమనగా, యేసు తన శిష్యులతో, మీరు ఈ రొట్టెలు మిగిలిపోయింది కదా, అదంతా ప్రోగు చేసి మీ ఇంటికి తీసుకుపోండి
అని పంపుతున్నాడు. ఈ అద్భుతం జరిగినది ఎక్కడా? బెత్సైదాలో. ఈ సముద్రం ఎక్కడ ఉంది? గలిలయలో. సో బెత్సైదా గలిలయ మధ్యలో బెత్సైదా పర్వతము. అక్కడ నుండి వారు ఆ రొట్టెలను ఒక్కొక్కరు ఒక్కొక్క బాస్కెట్ రొట్టెలు మిగిలిపోయింది అందా, చేపలందా వారి చుట్టాలకి ఇంటి వారికి ఇవ్వటానికి తీసుకొని పోతున్నారు. అలసిపోయారు. పడవ ఎక్కారు. 12 మంది 12 కంపలతో ఎక్కారు. ఎక్కిన వెంటనే అది చెప్తారు బైబిల్ ఎరిగిన వారు అది 6 నుండి 7 కిలోమీటరే. కానీ వారు వెళ్ళలేదు. వారు అలసిపోయారు. అక్కడ ఆ పర్వతంపై నుండి దాన్ని మోసుకొని సముద్రానికి వచ్చినప్పుడు, సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పడవ దగ్గరికి వచ్చినప్పుడే వారు అలసిపోయి ఉండవచ్చు. నువ్వు నడిపించయ్యా అని ఒక్కొక్కరి మీద భారంను వేసుకొని వారు నిద్రపోయారు. ఆ పడవ ఒట్టు చేరలేదు. మధ్యలోనికి వచ్చింది. ఎప్పుడు వీరిని పట్టుకోవాలని తలంచిన దుష్టుడు ఆ సముద్రములో తుఫాను తీసుకుని వచ్చాడు. దేవుని ఆశీర్వాదమును పొందుకున్న మనము ఆ ప్రభుని మోసుకొనుటకు నేర్చుకోవాలి. చాలాసార్లు దేవుడిచ్చిన ఆశీర్వాదమును మోసుకుంటాము. దేవుడిచ్చిన కార్యాలను కూడా సాక్షి రూపంలో చెప్పవచ్చు. కానీ యేసుని మన హృదయములో మోసుకొని వెళుతున్నప్పుడే ఆయన ఇచ్చిన ఆ ఉపదేశ ప్రకారం ఆయన మనకు చూపించిన ఆ దయను, ఆ మహిమను మన జీవితంలో అనుభవించగలము. వారు ఆ రొట్టెలను తీసుకుని వచ్చారు. అద్భుతాలను గురించి మాట్లాడి ఉండవచ్చు. కానీ యేసుని మర్చిపోయారు. ప్రభుని పిలువలేదు. వాళ్ళు సముద్రంలో మునిగిపోనట్లు ఉన్నప్పుడు ప్రార్థించే యేసు తన శిష్యుల్ని బాధలను గమనించి ఆ సముద్రంలో వారిని కాపాడుటకు వస్తున్నాడు. యేసుని దివ్య శరీర రక్తం అంటే ఏమిటి? శోధన వేదన సమయంలో నీ దేహం దేవుని వెదక్కాలి. ఎల్లవేళలో నీ దేహం యేసుక్రీస్తుని భారమును మోయాలి. యేసుని దివ్య శరీరం అంటే ఏమిటి? శోధనను జయించుటకు పర్వతంపై ఎక్కి ప్రార్థించినది యేసుని శరీరం. తన బిడ్డలు కష్టంలో ఉన్నారని ప్రార్థనను వదిలి వారిని రక్షించుటకు పరిగెత్తి వస్తుంది ఆ శరీరం. ఆయన శరీరం రక్తం ప్రతి నరుని బాధలలో పాల్గొనే శరీరం. ప్రతి ఒక్కరి కోసం తన్ను తాను సమర్పించే రక్తం అది. నీ జీవిత పయనంలో కూడా దేవుడు నిన్ను దీవించాడు. ఆ తరుణంలోనే ఆ దీవెనలను పట్టుకొని నీ యజమాన్ని మర్చిపోని సాతాను నేర్పిస్తాడు. దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడని కొనియాడు. కానీ ఆ ఇంటిని ఇచ్చిన దేవుని నువ్వు బలిపీఠం కట్టి ఆరాధించు. ఇది దేవుడిచ్చినది. అందరికీ తెలియచేయు. దేవుని కనపరచు. యేసు ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమానుడు తన సేవకులను నమ్మి వారి చేతిలో తన పొలమును పెట్టి 100 రెట్లు పంట వచ్చినప్పుడు 90% మీరు తీసుకోండి, 10% మాత్రం నాకు పంపండి. కానీ వారు ఆ పొలమును చూశారు. ఆ పొలం నుండి వచ్చే పంటను చూశారు. అబ్బా, ఈ పంట మొత్తం పొందుకున్నా మనం తొందరగా ధనవంతులుగా మారిపోతాం. ఈ లోకపు మనుషులుగా మారిపోయారు. యజమానుడు పంపిన సైనికులను రాళ్లతో కొట్టి చంపారు. కొడుకును పంపిన ఆ కొడుకును కూడా చంపేశారు. యజమానుడు ఏం చేస్తాడు? వేదన పడి ఆ దుర్మార్గులను కాల్చివేస్తారు. ప్రజలు మనల్ని నిర్మించే దేవుని త్రోసివేసిన ఆ రాయే మూలరాయిగా మన జీవితానికి ఉందని మనం మర్చిపోకూడదు. మనల్ని నిర్మించే ఆ దేవుడే మన ప్రభువు.
ఆయన్ని మనం మోసుకొని వెళ్ళినా జీవితంలో ఏ తరుణంలో కూడా మనం బ్రతకగలము. కానీ ఇక్కడ చూసేది ఏమనగా, వారు ఆ రొట్టెలను పట్టుకున్నారు, రొట్టెలను ఇచ్చిన యజమాన్ని మర్చిపోయారు. సముద్రములో సాతాను చేతిలో తుఫానుకు బలి అయ్యారు. ఎప్పుడెప్పుడల్లా మనం సమస్యల్లో పడిపోయామో అప్పుడల్లా మనం తిరిగి చూడాలి. మన జీవిత పయనములో మనం ముందు దేవుని ప్రేమను, దయను చూపించామే, ఆ ప్రేమ, దయ ఏమైపోయింది? ఎట్లా ఇటువంటి స్థితికి మనం గురి అయ్యామో, దేని వలన ఇటువంటి బాధలకు మనం బలి ఆగుతున్నామని ప్రతి నరుడు వెనుకకు తిరిగి తన జీవితాన్ని పరిశీలించి చూడాలి. దానికి పేరే హృదయం పరివర్తన చెందటం, తన్ను తాను గమనించటం, కనువిప్పి కలగటం. లూకా 15:17 దారి తప్పిపోయిన కుమారుడు కనువిప్పి కలిగి, నేను ఎవరు, ఎక్కడ ఉండవలసిన నేను ఎక్కడ ఉంటున్నాను, నా తండ్రి ఎవరు, ఆయన ఇంటిలో ఎంతోమంది ఆకలికి అలమాడుతున్నారా? లేరు, ఒక్కడు కూడా లేదు, అందరూ తృప్తిగా ఉన్నారు, నేనెందుకు ఈ స్థితిలో ఉన్నా? అవును దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసుని దివ్య హృదయం, దివ్య శరీరం, దివ్య రక్తం అంటే మన జీవితాన్ని మనం పరిశీలన చేయుటకు, మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి తన్ను తాను సమర్పించాడు. ఆయనను ఎందుకు ఇంకా నా జీవితంలో ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఆటంకాలు, నాకేం జరుగుతుంది? మనం కనువిప్పి కలిగి మనల్ని గురించి తెలుసుకొనుటకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ఏం చేశాడు? వీరందరూ మాంసానికి బలి అయిపోయారు అని వదలలేదు. తన ఆత్మను పెంచుకొని వారిని కాపాడుటకు వెళ్ళారు. అవును, మనము కూడా మనతో ఉన్నవారి సమస్యల్లో పడిపోయినప్పుడు, వీరు తప్పులో పడిపోయారు, పాపం చేశారని వారిని బాధలను, వేదనను, దేని వలన పడిపోయారని కారణం చూడటంలో ఉండకూడదు. మొదటిగా వారిని కాపాడాలి, వారిని రక్షించాలి. తరువాత ఏం కారణం వారిని దండించవచ్చు. చాలామంది ఫస్టే వారి నేరంను పెద్దగా చెప్తారు. నువ్వు ఇలా చేశావు, అలా చేశావు, అందుకే ఇబ్బంది, అందుకే ఈ బాధలంతా. ఒక అబ్బాయి నీటిలో పడిపోయాడు, 2 చేతులు పైకి లేపుతున్నాడు, నన్ను కాపాడండి, కాపాడండి. బయటకు ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? అరే, ఈ అబ్బాయికి తెలియదా ఈ నీటిలో ఇది లోతుగా ఉంది, ఇక్కడ పడిపోకూడదని. ఇంకో కొందరు, ఎందుకండి మీరు అందరు ఇలా చూస్తూ ఉన్నారు, వాడిని కాపాడాలని ఒక తాడు తీసుకొని రండి, అక్కడ పెట్టండి, ఏమేమో చెప్తున్నారు. ఎవ్వరు చేయలేదు. ఒక లాయర్ వచ్చాడనమాట. ఆయన కోర్టు సూటుతోటి, కోర్టుకు సంబంధించిన పేపర్లు అన్నీ అమూల్యమైనవి. కానీ అబ్బాయిని చూశాడు. వెంటనే ఆ కోర్టును కూడా తీసి ఎక్కడ పెడుతున్నాడని తెలియక లోపల జంప్ చేశాడు. ఆ బాబుని లాగుకొని వచ్చాడు. ఆ ఒట్టునకు వచ్చినప్పుడు ఆ బాబు ఊపిరిని పిలిచి వదలకుండా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అన్నప్పుడు ఆ లాయర్ గారు చెప్పారన్నమాట, బాబు, నీవు మరణ స్థితిలో ఉన్నదాన్ని చూశావు, నేను ఏ స్థితిలో ఉన్నానని కూడా చూడకుండా జంప్ చేసి నిన్ను కాపాడాను. నిన్ను కాపాడినది ఉన్నతమైనదని నీ జీవితం ద్వారా చూపించు అని చెప్పి వెళ్ళిపోయాడు. యేసుని దివ్య శరీర రక్తము కూడా ఈరోజు మనకు నేర్పించేది అదే. నీవు పాపములో, బలహీనములో పడిపోయినను దానికి కారణం ఏమిటని నేను అడగలేదు. నీ కోసం భూమికి వచ్చి సిలువలో నా శరీరమును, నా రక్తమును నీకు ఆహారముగా, పానముగా ఇచ్చి ఉన్నాను. నా ప్రేమను, నా త్యాగమును, నా వేదనను ధ్యానించిన మాత్రం సరిపోదు. నీ కోసం దాన్ని ప్రసాదించాను కదా. ఇప్పుడు నీ జీవితం ద్వారా నేను నీ కోసం మరణించినది ఉన్నతమైనది అని నిరూపించు కుమారా, కుమార్తె అని ఈ యేసుని దివ్య శరీర రక్త పండుగ మనల్ని ఆహ్వానిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే యేసు వారందరూ కడుపు నుండి భుజించినప్పుడు వారు మళ్ళీ తిరిగి వచ్చారు. యేసు ఏం చెప్పాడు తెలుసా? యోహాను 6:51 మీరు కడుపు నిండా తిన్నందువలన మరొకసారి ఇక్కడికి వచ్చి ఉన్నారు. దేవుడు చేసిన అద్భుతాలని చూచి దేవుని కనపరచుటకు కాదు. కనుక జ్ఞాపకం చేసుకో, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేను. నన్ను ఎవరెవరు సొంతం చేసుకుంటారో, ఎవరెవరు నన్ను పూజిస్తారో, ఎవరెవరు వాళ్ళ రక్తములో నన్ను స్వీకరించుకుంటారో వారందరూ ఎల్లప్పుడూ జీవిస్తారు. నీ జీవితంలో నన్ను నీవు మోసుకోవాలి. నీ రక్తముతో నా రక్తం కలవాలి. నీ మాంసమంతా ఇది దేవుడిచ్చినది, దేవుని త్యాగం వలన ఈరోజు నేను జీవిస్తున్నాను అని ప్రతినిత్యం ఆ అవగాహన నీవు పొందుకోవాలి. పౌలు అన్నాడు గలతీయులకు రాసిన లేఖ 2:20 ఇక నేను కాదండి, ప్రభు నాలో జీవిస్తున్నారు. అంటే ఏమర్థము? నన్ను ప్రేమించి నా కోసం ప్రాణమిచ్చిన ఆ ప్రభు వలన జీవిస్తున్నాను. కనుక ఇప్పుడు నన్ను కూడా ఆ యేసుతో పాటు సిలువలో కొట్టి, ఇంకా ఈ లోకం నాకు వద్దు, ఈ మాంసం వద్దు, నన్ను ప్రేమించి నశించిపోతున్న నేను ఇంకా నశించిపోకూడదని నువ్వే బలిగా మారి నన్ను రక్షించావు. ఇప్పుడు ఇది నా టర్న్. నేను కూడా ఈ లోకమాయల చిక్కుకొనకుండా మాంసాన్ని సిలువలో కొట్టి చంపి, నేను బ్రతికేది నీ వలన, నీ దయ వలన. నేను ఏమై ఉన్నానో అది నీ కృప. నా పాపమును బలహీనమును నీవు గుర్తించి ఉండినా నేను ఎప్పుడో ఆ పాపానికి బలిగా మారిపోయి ఉండవచ్చు. అన్నీ ఎరిగి కూడా నీవు నన్ను నీ బిడ్డగా మార్చుకున్నావే, నీ రక్తంతో కడిగి నన్ను రక్షించావే. ఇప్పుడు నేను కూడా నీతో కలిసి నా మాంసాన్ని నీ సిలువలో కొట్టి చంపి, ఈ రక్తము మాంసము నీ కోసం, నీ మహిమ కోసం, నీ రాజ్యం కోసం జీవించాలి. నీ మంచితనం నేను మరువనయ్యా. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మోకరించి మిమ్మల్ని దేవునికి సమర్పిస్తారా? యేసుని దివ్య శరీరం రక్తమును మనం ఆరాధిస్తున్నప్పుడు ప్రభు పలుకుతున్నాడు, నశించిపోతున్న లోకం కోసం, నశించిపోయే ఆహారం కోసం నీ విలువైన జీవితాన్ని త్రోసివేయకు. నీ జీవితం ఈ లోకం కంటే, లోకమిచ్చే దానికంటే పరలోకమిచ్చే మహిమకు చెందినది. ఈ లోకమిచ్చే దానితో ఆగిపోకు. పరలోకం భూలోకంలో ఉన్న నిన్ను నడిపించలేదంటే నీ జీవితం ఈ మాయలో లోకమునకు బలి అయిపోతుంది. మనుషులు మనుషులే, వారు మనుషుల్లాగా నిన్ను చూస్తారు. జాతి, మతం, కులం, డబ్బు ఉందా, డబ్బు లేదా, ఈయన ఏదని ఇవ్వగలడా, ఇది లోకపు భాష. లేదు, నీవు నాకు అమూల్యమైన బిడ్డ, నీకోసం నా ప్రాణంని ఇచ్చాను. కనుక ఇక మిగిలిన నీ జీవితం విలువైనది. నీ కోసం నేను సిలువలో మరణించినది సరి అని నీ జీవితం ద్వారా నిరూపించని కోరుతున్నారు. మీరు ఎక్కడ ఉన్నారో మోకరించి, యేసయ్యా నీ మంచితనం నేను మరువలేనయ్యా. ఒక మంచి మనిషి కోసం ఇంకొక నరుడు మరణించవచ్చు, కానీ నేను పాపిగా ఉన్నప్పుడే నా కోసం మరణించావయ్యా. నా మిగిలిన జీవితం కూడా, రోజులు కూడా నీ కోసం జీవింప కృప దయచేయమయ్యా అని యేసయ్యాకు మిమ్ములను సమర్పిస్తారా? నీ మంచితనము యేసయ్యా నేను మరువలేనయ్యా. నీ మంచితనము యేసయ్యా నేను మరువలేనయ్యా. నా పేరును నీ
అరచేతిలో రాసి ఉన్నావా. నా పేరును నీ అరచేతిలో రాసి ఉన్నావా. ఈ పాపిని నీ స్నేహితుడని పిలచుచున్నావా. ఈ పాపిని నీ స్నేహితుడని పిలుచుచున్నావా. అతిశయమైనది నీ ప్రేమ, మరువలేనిది నీ మహాకృపా. అతిశయమైనది నీ ప్రేమ, మరువలేనిది నీ మహాకృపా. యేసయ్యా 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 నా యేసయ్యా. నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. నీ పరిశుద్ధ శరీరము రక్తమును ఆరాధిస్తున్నా. నీ పరిశుద్ధ శరీర రక్తమును ఆరాధిస్తున్నా. మంచి వాణి కొరకు ఇంకొక మంచి వాడు మరణింపగలడు. మంచి వాని కొరకు ఇంకొక మంచి వాడు మరణింపగలడు. నే పాపిగా ఉన్నప్పుడే స్వామి నా కోసం మరణించితివా. నీ పాపిగా ఉన్నప్పుడే స్వామి నా కోసం మరణించితివా. మిగిలిన నా రోజులను నీ మహిమకై జీవింప వరమివ్వు. మిగిలిన నా రోజులను నీ మహిమకై జీవింప వరమియుము. యేసుని దివ్య శరీరమా, యేసుని దివ్య రక్తమా, యేసుని దివ్య శరీరమా, యేసుని దివ్య రక్తమా. ఆరాధింతున్ నన్నే అర్పింతును. ఆరాధింతున్ నన్నే అర్పింతును. నీ మంచితనము యేసయ్య నేను మరువలేనయ్యా. నీ మంచితనము యేసయ్య నేను మరువలేనయ్యా. మనతో సదా ఉండాలని ఆశించిన యేసు కడరాత్రి భోజనం సమయమున రొట్టెను తీసుకొని ఇది నా శరీరము అని పలికెను. ఎట్లా దేవాది దేవుడు, రాజాది రాజు ఒక చిన్న రొట్టెను తీసుకొని దానిలో ఆయన ఎలా తిగుతాడు, దానిని ఎలా తన మాంసముగా మార్చేస్తాడు. ఎవడైనా దాన్ని వీధిలో త్రోసివేయవచ్చు, దాని మీద ఎక్కి వెళ్ళవచ్చు. కానీ మనతో ఉండాలని
ఆశకు ఎవ్వరు కూడా ఎట్లయినా కూడా ఆపలేము. ఆయన ఏ లెవెల్ కూడా దిగుతాడు. ఆయన ప్రేమ అంత ఉన్నతమైనది. రాజాధిరాజు మనల్ని రక్షించుటకై, కాపాడుటకై ఆ చిన్న రొట్టెలో ఆయన వాసం చేస్తున్నాడు. ఈరోజు ఆయన దివ్య శరీరం ముందు మనం మోకరించి ఆరాధించినప్పుడు మనం ఎరగలేని జ్ఞానమును, ఆయన మహిమను మనం పొందగలము. ఒక వ్యక్తిని కూర్చి విన్నాను. ఆయన తన ఇంటికి వెళుతున్నప్పుడు దారిలో ఒక బావిని చూశాడు. ఆ బావిలో ఉన్న చీమలంతా లోపల పడిపోయి ఆ బావిలో ఉన్న విషానికి బలిగా మారిపోతుంది. ఈ వ్యక్తి ఆ చీమల దగ్గర కూర్చొని, మీరు ఇట్లా పడిపోయారంటే ఆ బావిలో విషం ఉంది కనుక మీరందరు చనిపోతారు, వద్దు, అక్కడ పోకూడదు, వేరే మార్గం చూపిస్తుందండి. కానీ ఆ చీమలు ఒప్పుకోలేదు. ఈయన మాటను అర్థం చేసుకుందో ఏమో, తన చేయిని పెట్టి ఆపాడు. వెళ్ళకూడదు, వెళ్ళినా చనిపోతారు. ఆ చీమలు ఆయన చేయిపై ఎక్కి కాటివేసి మళ్ళీ పడిపోతున్నాయి. ప్రభు దగ్గర వెళ్ళి ఏడ్చాడు. ఈ చీమలను ఎట్లయినా కాపాడాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు పలికాడు, నిజముగా నీకు ప్రేమ ఉన్నచో నీవు కూడా ఒక చీమగా మారిపో. ఏమిటి, నేను చీమగా మారాలా? ఒక్కడు షూను నా మీద ఉంచాడంటే అంతే, ఒక చిన్న గాలి వచ్చిన అంతే ఎగిరిపోతా. ప్రేమ ఉన్నచో నువ్వు చేయాలి, వేరే మార్గం లేదు. ఆయన ఒక చీమగా మారి ఆ చీమలతో మాట్లాడి వాటి దారిని మార్చివేశాడు. ఆ చీమలను కాపాడాడు మాట. మన రక్షకుడైన యేసు కూడా మనమందరినీ రక్షించాలని దేవాది దేవుడు, సర్వశక్తుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి ఒక మానవుడిగా అవతరించాడు. కారణం ఏమిటి? కారణం ఏమీ లేదు, ఒకటే, మన మీద ఉన్న ప్రేమ. మనల్ని ఎట్లయినా రక్షించాలనే వాంఛ, అంతే. అందుకే యోహాను 3:16 చెప్తుంది, ప్రభు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కోసం పంపించాడు. కారణం, ఆయన బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ నిత్య జీవము పొందుకోవాలని. అవును, ఆ దేవాది దేవుడు మన కోసం మానవుడిగా అవతరించి కల్వరిలో రక్తం చెందిన ఆ ప్రభు, ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తమని ఆ రొట్టెలో తాను నివసించే ఆ రహస్యమును, ఆ మర్మమును మనకి ఇచ్చిపోయినాడు. ఈరోజు ఆ దివ్య బలిభూజలో ఆ యేసుని వాక్కును ఆ గురు పలికినప్పుడు దేవాది దేవుడు మనతో ఉండాలని ఆశపడుతున్నాన్ని పలికిన దేవుడే ఆ రొట్టెను తన శరీరముగాను, ఆ రసమును తన రక్తముగాను మార్చి మనకిచ్చి మనతో వాసం చేస్తున్నారు, మనతో భయనిస్తున్నారు. మనం పరలోకం వెళ్ళు వరకు మనతోనే ఉంటానంటున్నారు. ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని 2 చేతులను జోడించి మనల్ని దేవునికి సమర్పిస్తాం. ప్రభువా, మా మీద ఉన్న ప్రేమ చేత మామూలు రొట్టెను నీ శరీరముగాను, రసమును నీ రక్తముగాను మార్చి మా శరీరములో నువ్వు కలిసిపోతున్నావా? మా రక్తములో నువ్వు కలిసిపోతున్నావా? తల్లి తండ్రులు తమ బిడ్డల్ని చూడగానే, వీరు నా బిడ్డల కారణం, నా మాంసం నా రక్తాన్ని పొంది ఉన్నారంటారు. పరులను చూచి అలా చెప్పరు. వాళ్ళ సొంత చెల్లెని కూర్చి, తమ్ముడును కూర్చి కూడా చెప్పరు. యేసు మనమందరినీ తన సొంతం చేసుకున్నాడు, తన సొంత బిడ్డలుగా మార్చుకున్నారు. కళ్ళను మూసుకొని సిలువలో వేలాడుతున్న
ఆ యేసు వైపు చూస్తావా? ఆయన రక్తం కారుతుంది. ఎందుకు? నిన్ను నన్ను రక్షించుటకు. ఆ రక్తం ద్వారా మొదటి యోహాను 1:7 పలికినట్లు మన పాపాలెల్లా మన్నిస్తున్నాడు. మన సొంత బలముతో మనం జయించలేము. మన పాపంలోనే మరణిస్తాము. ఆ పాపం ఉన్నప్పుడు సాతాను ప్రవేశించి మన జీవితాన్ని నాశనం చేస్తాడు. యేసుని దివ్య రక్తం అంటే మనం పొందవలసిన శిక్షను ఆయనే మోసుకొని మన పాపాన్ని మనండి తీసివేసే శక్తిని పొందిన తన రక్తాన్ని చెందాడు మనల్ని మన్నించుటకు. రెండవది, యేసుని దివ్య హృదయం, దివ్య రక్తం అంటే ఏమర్థమో? మన కోసం యుద్ధం చేయు శక్తి అని అర్థం. దర్శన గ్రంథం 12:11 అట్లు చెప్తుంది. యేసుక్రీస్తుని దివ్య రక్తం మన కోసం పోరాడును, దుష్ట శక్తుల నుండి మనల్ని విడిపించును. మూడవది, యేసుని రక్తం అంటే మన కోసం ప్రార్థన చేయను, మనవి చేయను. నాలుగవది, యేసుని రక్తం అంటే మనని తండ్రితోనూ ఒక్కొక్కరితోనూ సఖ్యపరచను. ఓ యేసుని దివ్య శరీరమా, దివ్య రక్తమా, మిమ్మలను ఆరాధిస్తున్నాం, మేము గణపరుస్తున్నాం. మేము జీవితమంతా కొనియాడి నీ ప్రేమలో మేము నిమగ్నులమై నీ చిత్తమును నెరవేర్చి నీ రాజ్యం చేరినట్లు అనుగ్రహింపము. యేసు పరిశుద్ధ నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి కరుణించి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్.